జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలని, కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలని. మిత్రులారా, సకల జనులు ఏకమై సాధిస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ కొంతమంది మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పి దాన్ని క్లెయిమ్ చేసుకొని ఓటు బ్యాంకుగా మార్చుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను వాడుకొని, తెలంగాణ వాదాన్ని వాడుకొని ఇవాళ మేము తప్ప తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ లేరు, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే దశాబ్ద క్రితం 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మేమే తెలంగాణ ఉద్యమకారులం గనక ఇక మిగతా వాళ్ళను గుర్తించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళెవరు ఉద్యమకారులే కారు, అసలు వాళ్ళు పుట్టనే లేదు, తెలంగాణ సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినోని కాబట్టి నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినా అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎవరన్నా కాదయ్యా నువ్వు తెచ్చింది విద్యార్థులు అంటే ప్రొఫెసర్ కోదండరాం గారు వేదిక మీద కూర్చున్నారు, వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. గద్దరన్న లాంటి వాళ్ళను ప్రగతి భవన్ గేట్ ముందర కూర్చున్న పెట్టిన పరిస్థితి ఉంది. అరే నువ్వు కాదయ్యా బాబు, నువ్వు తెలంగాణ తెచ్చినవు, ఎక్కడ నీకు చెప్పులు చూపెడతా మరిపోయినావు, మిలియన్ మార్చ్ల ట్యాంక్ బండ్ మీదకి రానియకపోతే రాళ్ళు రూతే ఎంతో మరిపోయినావు, నువ్వేడున్నావా? ఒక్కరోజు దీక్ష చేసి ఆగమాగం చేసి అయ్యో నా పానాలు పోతానాయి లేపురి లేపురి అంటే నిమ్మరసం ఇచ్చి లేపిన పరిస్థితి ఉంది. నువ్వెక్కడ చేసినావా ఉద్యమం అని చెప్పి అడిగినందుకు ఈమెలో ఒక ఆఫీస్కు తాళం పడ్డది, కోదండరాం సారు తలుపులు పగలగొట్టారు. మాలాంటి విద్యార్థి మిత్రులందరూ ఇక్కడ ఓయూజేఏసీ నుంచి కేయూజేఏసీ నుంచి మరి తలకాయలు బలగొట్టుకున్నటువంటి వాళ్ళు మందల భాస్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో అనేక దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పాలమూరు యూనివర్సిటీ మిత్రులు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు. మరి వీళ్ళంతా ఎవరు? ఈ యూనివర్సిటీలన్నీ కదిలితే కదా, తెలంగాణ ప్రజానికాన్ని కదిలిస్తే కదా తెలంగాణ వచ్చింది అని. అందుకు విద్యార్థుల పాత్ర ఎక్కడిది, మేమే తెచ్చినాం కదా, కాబట్టి విద్యార్థులంతా నేరస్తులే అన్నట్టు విద్యార్థుల నుంచి ఒక్క ప్రశ్న వచ్చినా వాళ్ళను అక్రమ అరెస్టులు చేశారు, చేతులకు కాళ్లకు సంఖ్యలు వేశారు, అక్రమ అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, నిర్బంధించారు. ఇట్లా ఈ 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఈ 10 ఏళ్లలో ఒక్క ఉద్యమకారుని కూడా గుర్తించలేదు. కానీ ఇవాళ రజతోత్సవాలు నిర్వహిస్తారట. ఏ ముఖం పెట్టుకొని రజతోత్సవాలు నిర్వహిస్తావు వరంగల్ గడ్డ మీద? తెలంగాణ వచ్చుడుతోనే ఎన్కౌంటర్లు చేపించినావు కదా, రక్త పేర్లు బారించినావు కదా, తంగెల శృతిని ఎన్కౌంటర్ చేపించినావు కదా. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ కదా ఆమె. తెలంగాణ కోసం ముక్కు పచ్చలారనటువంటి బిడ్డ వివేక్ను గూటకు ఎన్కౌంటర్లో హత్య చేపించినావు కదా. వీళ్ళంతా తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు, గొంతు విప్పిన వాళ్ళు, మాతో పాటు ఆడి పాడి నడిచిన వాళ్ళు, తెలంగాణ పాదయాత్ర అంతా తెలంగాణ మాగనం అంతా తిరిగిన వాళ్ళు. మరి వీళ్ళంతా ఎవరు? తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఎవరు? వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వాళ్ళు ఇవాళ రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. కనీసం ఆదరణకు గురి, కనీసం గుర్తింపుకు కూడా నోసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ సమావేశమై కూర్చున్నాం. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులకి ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు నెట్టబడ్డారో మిత్రులారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మేము అడుగుతున్నాయి గొంతమ్మ కోరికలేమి కావు, మీరు తీర్చలేనటువంటి కోరికలేమి కావు. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క గుంట భూమి ఎవరికన్నా పంచినవా? ఒక్క గుంట భూమి ఏ పేదోనికన్నా పంచినవా? ఒక్క ఇల్లు ఎవరికన్నా ఇచ్చినవా? ఒక గుంట భూమి ఇవ్వకపోతే
ఒక్క ఇల్లు ఇవ్వకపోతివి. 100 ఎకరాలు కబ్జా పెడితిరి. 100 ఎకరాలు కబ్జా పెట్టి చెప్పే మాటలు కోటలు దాటినాయి. రామోజీ ఫిలిం సిటీ నాగళ్లతో దున్నుతున్నారు. ఆ యూనివర్సిటీ దున్నుడేమో కానీ మీకు మాత్రం ఫామ్ హౌస్లు తెలిసినాయి. తెలంగాణ కోసం కొట్లాడి కొట్లాడి అలసిపోయినటువంటి గొంతులు ఇవాళ సమావేశమై ఇవాళ నిర్ణయించుకుంటున్నాం. రేపటి రజతోత్సవం నడవాలా వద్దా అనేది ఉద్యమకారులు నిర్ణయిస్తారు. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రజతోత్సవం నిర్వహిస్తారు అని చెప్పేసి వరంగల్ బిడ్డలు అడుగుతున్నారు. చూద్దాం. దీని మీద పెద్దలు చాలా మంది వచ్చారు. వాళ్ళ ఆలోచనలు కూడా మనం విందాం. మరి ఉద్యమకారులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? పక్క రాష్ట్రాలను చూసైనా మనం నేర్చుకోవాలి కదా. జార్ఖండ్లో వాళ్ళ రాష్ట్రం కోసం పోరాడినటువంటి పోరాట యోధులుగా వాళ్ళను గుర్తించి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పరిచి గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళను చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మన రాష్ట్రంలో ఏం దాపరించింది? మన రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించడానికి మీకు ఏం అడ్డుపడుతుంది అని చెప్పి ఇవాళ పాలకులను ప్రశ్నించుతా ఉన్నాం. కనుక మిత్రులారా, ఈ బ్యానర్ మీద పెట్టినట్టుగా మా ఏం గొంతెమ్మ కోరికలు కావు. చాలా చిన్న విషయాలు. 250 గజాలు అనేది ఉద్యమకారులకు చాలా చిన్న అంశం. అంతేకాదు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, అయ్యా ఇలా కొట్లాడినాం, ఈపులు వలగొట్టుకున్నాం, రేపు మాకేదైనా కష్టకాలం వస్తే ఏ దవాఖానకు పోయినా 100లల్లా, 1000లల్లా, లక్షలల్లా మరి దవాఖానా ఫీజులు అయితా ఉన్నాయి. కట్టలేని పరిస్థితులలో మా తల్లిదండ్రులు ఉన్నారు. అటు ఉద్యోగాలకు చెడిపోయినాం, ఇటు కుటుంబాలకు చెడిపోయినాం. దేనికి కాకుండా అయిపోయినాం. కనీసం హెల్త్ కార్డులన్నా ఇస్తే, ఏదైనా సంక్షేమ బోర్డు పెట్టి దానికి ఒక బడ్జెట్ ఇచ్చి ఏమన్నా రుణాలు, సబ్సిడీ రుణాలు ఇస్తే ఆ లోన్లు తీసుకొనైనా బతుకుతాం అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ఎక్కువ మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యమకారులు కదులుతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇవాళ కొందరికి ప్రయోజనాలు చేకూరాల్చు, ఆ అధికార పార్టీలలోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఇంకో కొత్త దానికి అనుబంధంగా పనిచేసినటువంటి వాళ్లకు. కానీ మెజార్టీగా 100% ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ జీవితాలు అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. కాబట్టి ఇవి వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారుల యొక్క గుర్తింపును గుర్తించి వాళ్లకు కావాల్సినటువంటి బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి దాని మీద కార్యాచరణ కూడా ఈరోజు మనం తీసుకుందాం. మళ్ళీ అంటే ఒక పోరాటాన్ని మనం నిర్మించాల్సిందే, మన హక్కుల కోసం మనం కొట్లాడాల్సిందే అని చెప్పేసి పిలుపునిచ్చి మీ సహకారం ఉంటుందన్నందుకు ధన్యవాదాలు. చాలా రోజులుగా కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేక సార్లు ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్స్ నిర్వహించాము, విద్యార్థి సంఘాల సమావేశాలు నిర్వహించాము. అనేక మంది మిత్రులని సంప్రదించి ఒకసారి మొత్తం అన్ని యూనివర్సిటీలు కలిసి తిరుగుదాము అని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాము ఒక టీం. అక్కడ నుంచి శాతవాహనకు వెళ్ళాం. అక్కడ నుంచి పాలమూరు యూనివర్సిటీ కూడా ఇట్లా చుట్టూ వరంగల్లో మొదలు పెట్టుకుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా తిరిగి గద్వాల దాకా కూడా తిరిగి మిత్రులందరినీ కూడా కలిసి మేము ఈ ఆలోచన పంచుకొని ఇక్కడ సమావేశాన్ని నిర్వహించాం. అతి త్వరలోనే మన డిమాండ్స్ నెరవేరే వరకు ఎట్లాంటి కార్యాచరణ ఉండాలి అనేటువంటి దాని మీద కూడా మేము ఒక కార్యాచరణ ప్రకటించుదామని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి వచ్చే ఎన్నికల లోపు 2028 టార్గెట్ పెట్టుకొని ఉద్యమకారులే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికని ఏర్పాటు చేసే దిశగా ఈ సమావేశం ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అటువైపుగా ఈ ఉద్యమకారులు ఆలోచన చేయాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా మనం వివిధ పార్టీలలో అవకాశాల కోసం కాదు, మనమే ప్రత్యామ్నాయం కావాలి, రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ మిత్రులకు నేను సూచిస్తూ, మరి అటువైపుగా ఇవాళ నిజంగానే తెలంగాణ ఒక సంక్షోభంలో పడిపోయింది. ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణ సమస్యను పరిష్కరించలేదు అనేది ఇప్పుడున్న పార్టీలలో, అది కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు,
ఇవేవి కూడా ప్రత్యామ్నాయం కాదు, ప్రజల అవసరాలను తీర్చే పార్టీలు కావు. ఇవి కేవలం ప్రజల ఓటు బ్యాంకును దోసుకొని వాళ్ళు స్విస్ బ్యాంకులలో దాచుకోవడం కోసమే ఈ పార్టీలు కృషి చేస్తున్నాయి అనేటువంటి మాట ఇది వాస్తవం. కాబట్టి ఈ మూడు పార్టీలకు నెక్స్ట్ ఎన్నికలలో అవకాశం లేకుండా ఉద్యమకారులే దాన్ని లీడ్ తీసుకొని నాలుగో పార్టీగా అవతరించే విధంగా ఈ యూనివర్సిటీలో మిత్రులు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి అటువైపుగా ఈ ఆలోచన ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతూ దానికి ఖచ్చితంగా మేము ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతామనేది సార్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ఇంకా లేదు, ప్రత్యామ్నాయం లేదు. ఉద్యమకారులు అధికారం గుంజుకోకపోతే తెలంగాణలో ఉద్యమకారులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆగమయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణలో సెంటు భూమి లేకుండా కబ్జాలు అయిపోతా ఉన్నాయి, వనరులు మొత్తం దోపిడీ అయిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ అంతా కూడా ఓపెన్ కాస్ట్లతోటి బొందలగడ్డగా మారిపోయింది. ఎప్పుడు భూకంపం వచ్చి కుప్పకూరుతో తెలియదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చెరువులు కుంటలు అన్ని కూడా కబ్జా అయిపోయినాయి. లక్షల కోట్ల అప్పులలో మునిగినాక ఇవాళ భూములు అమ్ముతారట. అరే అప్పులలో పడేయమన్నదా అనేదందుక మీకు అధికారం ఇచ్చింది. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద కుంపడి పెడితే ఇవాళ భూములు అమ్మి అప్పులు తీరుస్తారా? కాబట్టి ఇది సరైంది కాదు. కనుక మనం ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలి. సార్, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసులు అలాగే ఉన్నాయి. ఉద్యమం కేసులు కూడా కొనసాగుతున్నాయి. స్టిల్ ఇప్పటికీ ఉద్యమ కేసులలో పోయినాయి సార్ కొన్ని. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసులు అట్లే ఉన్నాయి. అవి ఒక్కొక్కరి మీద డజన్ల కొద్ది కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఊపా కేసులు కూడా పెట్టిండ్రు. ఆ కేసులు ఎత్తేయాలనేది కూడా అసెంబ్లీలో చాలాసార్లు సభ్యులు లేవనెత్తిండ్రు, కౌన్సిల్లో కూడా లేవనెత్తిండ్రు. స్వయాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఈ విషయం మీద కౌన్సిల్లో ఆయన లేవనెత్తి దీన్ని రద్దు కోసం తాను ప్రయత్నం చేస్తానని, ముఖ్యమంత్రి గారు కూడా వీటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ ముఖ్యమంత్రి గారి ముందు కూడా పెట్టడం జరిగింది. వీటి విషయంలో కూడా మనం కొంత సీరియస్గానే ప్రయత్నం చేయాలి. వాస్తవమే సార్, మీరు చెప్పిన దానిలో చాలా మంది కేసులు పోయాయి. కానీ ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండి పనిచేశారో, వాళ్ళ పార్టీలో చేరకుండా ప్రత్యామ్నాయంగా ఉండి పనిచేశారో, ఇప్పుడు ఒక కేసులో నేను ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాను. నిన్ననే అటెండ్ అయ్యాను. నిజంగా నిన్ననే కోర్టుకు పోయి వచ్చిన, అది ట్రయల్ నడుస్తూ ఉంది. ఆ కేసు ఇప్పటికీ వరంగల్లో నడుస్తూ ఉన్నది సార్. అదేవిధంగా ఈరోజు కోట శ్రీనివాస్ గారు ఉద్యమం కేసులోనే నాంపల్లి కోర్టులో అటెండ్ అయ్యి ఇప్పుడు ఈ మీటింగ్ వస్తున్నారు. అక్కడక్కడ కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి, ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఉద్యమ కేసులతో పాటు అక్రమంగా పెట్టినటువంటి ఊపా కేసులు, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా తొలగించాలి అని చెప్పేసి అభ్యర్థిస్తా ఉన్నాం. అటువంటి ప్రతి జీవికి రాజ్యాంగం రక్షణ కల్పించాలి, అటువంటి జీవించే అటువంటి హక్కును ఇచ్చింది. అందులో పక్షులు, జంతువులు చచ్చిపోతే, వాటిని చంపితే నేరం అని చెప్పేసి శిక్షలు వేస్తున్న మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనుషులను చంపితే శిక్షలు ఎందుకు వేస్తలేవో అర్థం కావట్లేదు. అంత పెద్ద ఎత్తున ఆపరేషన్ ఖగారు నడుస్తూ ఉంటే, ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి పిట్టల్లాగా కాల్చి చంపుతా ఉంటే, మరి ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అని చెప్పేసి అడగాల్సినటువంటి గొంతులు కూడా నొక్కివేయబడతా ఉన్నాయి. ప్రశ్నించాల్సినటువంటి గొంతులు వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. ఇది చాలా విషాదమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. అలాంటి జిల్లానే ఆదిలాబాద్ జిల్లా. అది కూడా
ఆదివాసులు గోండులతో కూడుకున్నటువంటి జిల్లా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు ఇవన్నీ కూడా మరి ఆదివాసులతో కూడుకొని గోండు ఈ ఉద్యమకారుల బాధ్యత కూడా తీసుకొని విద్యార్థి ఉద్యమకారుల ఇవాళ మీ ముందు మా జీవితాలు ఏందో తెలిసినాయి. అటు జైళ్ళు ఇటు బెయిళ్ళు అన్నట్టు 10 ఏళ్ళు గడిచిపోయింది. అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో జైలు బెయిల్తోనే గడిచిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న కనీసం ఈ కోర్టుల చుట్టూ తిరగకుండా చేస్తుందేమో, ఈ కేసులు లేకుండా చేస్తుందేమో అని చెప్పేసి ఆశతోని ఎదురు చూస్తున్న మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇవాళ నిజంగా ఒక మిత్రుడు కోట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పాత కేసుల్లో తెలంగాణ ఉద్యమం కేసులో నాంపల్లి కోర్టులో ఇప్పటికీ ఇంకా కూర్చున్నాడు. అక్కడనే నాంపల్లి కోర్టులో కూర్చొని ఉన్నాడు. ఇక్కడికి రావాల్సిన మిత్రుడు. కాబట్టి నేను ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయాల్సిన పరిస్థితి లోపల నేను కూడా ఉద్యమం కేసులోనే 2010లో పెట్టిన కేసు బై ఎలక్షన్లో అది వరంగల్ కోర్టులో, హన్మకొండ కోర్టులో నేను ఆ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇట్లా అన్న ఇంకా తెలంగాణ ఉద్యమకారులు మనకు తెలియనటువంటి వాళ్ళు కేసులలో ఇరుకొని చాలా మంది బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మీకు అవకాశం ఉన్న దగ్గర మాట్లాడండి. ప్రభుత్వం దృష్టికి కూడా మీరు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. మమ్మల్ని కూడా కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మీ సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా. ఆ అధికార పార్టీలలోకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంకో కొత్త దానికి అనుబంధంగా పనిచేసినటువంటి వాళ్లకు, కానీ మెజార్టీగా 100% ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ జీవితాలు అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. కాబట్టి ఇవి వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారుల యొక్క గుర్తింపును గుర్తించి వాళ్లకు కావాల్సినటువంటి బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి దాని మీద కార్యాచరణ కూడా ఈరోజు మనం తీసుకుందాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ